హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఫస్ట్ మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడుర్రి. ఇంకా మన వీడియోని ఎవరు కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా వేస్తే మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. ఇంకా మరి మన వీడియోలో కనిపించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరైతే తప్పుగా అనుకోకండి. ఇంకా మరి ఇవాళ వీడియో ఏంటంటే బద్దకపు భర్త తెలివైన భార్య పార్ట్ 24 అన్నమాట. ఇంకా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అండి ఏవండి ఒకసారి లేవరా? బా ఇట్లా వండినో లేదో వచ్చి లేపుతున్నావా? ఇక బా నన్ను జరసేపు కూడా ప్రశాంతంగా వండనీయవు ఎందుకే? నేను జరసేపు అంతే నీకు ఏమనిపిస్తుంది? అసలు ఎప్పటికొచ్చి లేపుతూనే ఉంటావు. ఏంటిది ఎప్పటికీ లేపుతానా నేను నిన్ను? అసలు నువ్వు పడుకున్నప్పుడు నేను ఎప్పుడు లేపినా నిన్ను? అసలు వన్నంతసేపు అంటావు, మళ్ళీ ఏమైనా పని ఉంటే లేపుతా. నేను ఉట్టిగానే లేపుతానా ఏంది? నువ్వైతే భలేగంటాను నన్ను అసలు. ఓ మా చాల్తి, నువ్వు ఎప్పుడు లేపలేదు కానీ నన్ను చెప్పు. నువ్వైతే చెప్పు ఏమైందో ముందు. ఏం లేదు, మా అమ్మ వస్తుందంట ఈరోజు, పోయి చికెన్ తీసుకొని రాపో. అరే అవునా అనే మీ అమ్మ వస్తాందంటనా? అయితే ముందు చెప్పవా అనే మరి? ఓ నీకు ముందు చెప్తే ఏం చేస్తావు నువ్వు? మన పని చెప్పుడుతోనే టక్కన చేసినట్టు మాట్లాడుతున్నావు కదా. అబ్బా నువ్వైతేనా నేను ఏం పని చేయనట్టే మాట్లాడుతున్నావు కదే నువ్వు. చేస్తున్నావు కానీ మస్తు చేస్తున్నావు కానీ ఇక నీ అంటే ఎవరు చెప్తారు ఈడ? ఇక నీ అంత పని చేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ ఊర్లో? ఈ ఊర్లో లేరు, ఈ భూమి మీదే లేరు అసలు. ఓ సాల్తి మస్తు చెప్తాన్నావు కానీ అయితే ఏమైంది మరి? ఏడదాకొచ్చిందంట? బయలుదేరిందా లేదా మరి? బయలుదేరిందంట, బస్ ఎక్కిందంట. అప్పుడే ఇంకో 10 నిమిషాల వరకు దిగుతా అనేసి అన్నది. ఆహా అట్లానా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? అగో అప్పుడే చెప్తిని కానీ నీకు రాగానే పోయి చికెన్ తీసుకొని రాపో అనేసి, మళ్ళీ ఇంకేం చేయాలనేసి అంటాను. ఏ పోనానే అప్పటి వరకు తర్వాతకి తీసుకొని వస్తుంది. ఇప్పటి మందం వండింది అయితే పెట్టరాదు మీ అమ్మకి? అప్పటి వరకు తీసుకొని వస్తా కానీ అవును కానీ నీకు ఒకటి చెప్పాలా అనే? ఏంటిది అది? ఇగో మీ అమ్మ వస్తుంది అన్నావు కానీ 10 నిమిషాల వరకు దిగుతుంది అన్నావు కానీ అయితే ఏంది మరి? ఇగో మీ అమ్మ వచ్చే వరకు నేను ఇంట్లో పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తా. నువ్వు నన్ను లేపకు, డిస్టర్బ్ చేయకు, సరేనా? అప్పటికి మీ అమ్మ వచ్చి నేను ఇంట్లో లేనేమో, ఏమన్నా పనికి పోయినేమో అనేసి అనుకుంటది, సరేనా? అబ్బో నువ్వు పడుకున్నట్టు యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగానే వంతావు, నీ గురించి ఎవరికి తెలియదు. అయ్యో ఏందే గట్లనే పడుతుంది? బుజ్జవ్వా, ఓ లక్ష్మి, ఆగో మా అమ్మ గొంతులాగే కొడుతుంది కదా, పోయి చూద్దాం పా నాడు. నువ్వైతే వా ఫస్ట్, నేను వస్తా కానీ మెల్లగా. ఎందుకు? నేను పోయినాక మళ్ళీ వండాలనా ఏంది? అయ్యో ఏం బండాను కానీ నువ్వైతే ఓలేవా ముందు? నువ్వు కూడా దా దా పోదాం దా. వస్తాపా, నువ్వైతే వా. ఆగో అమ్మ వచ్చినావానే? ఎట్లున్నావే అమ్మ? మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నా బిడ్డ, నువ్వైతే మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నానే. దాదా కూసుందురా. కూసుంటది బిడ్డ. అల్లుడి గిట్లా అందరు మంచిగా ఉన్నారా? మీ అత్తమ్మ గిట్లా అందరు మంచిగానే ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారేదా, నువ్వైతే కూర్చోలేవుదా? కూసుంటా గాని ఏడవ్వ అల్లుడు లేడా? ఉన్నాడే లోపలే ఉన్నాడు. ఒక బ్యాగ్ ఇట్టి ఆడ కూర్చో. నువ్వు ఏం చేస్తాండావా మరి? పడుకున్నాడా? అవునే పడుకున్నాడు. అవునా బిడ్డ? మరి లేపినావా ఏంది? లేపిన్నే. లేచిండా అవ్వ మరి? ఏమోనే మరి, లేచినట్టు లేచి మళ్ళీ వన్నాడా ఏమో మరి, బయటకు వస్తలేడుగా. అబ్బో అల్లుడు మస్తు తెలివిగల్లోడు. అబ్బా అత్తమ్మ, నన్ను ఇంతవరకు మంచిగా అర్థం చేసుకున్నది మీరే. అబ్బో అయితే నేను అర్థం చేసుకోలేదా నేను? నువ్వు మస్తు అర్థం చేసుకున్నావు కానీ జరసేపు రెస్ట్ తీసుకొని జరసేపు అంట అంటే నువ్వు ఇంకా పడుకో అనేసి అనే మనిషివి. అయ్యా అంత మంచేనా మరి? అంత మంచిదే అత్తమ్మ. నువ్వు మంచిగా ఉన్నావా? ఇంటి దగ్గర మావయ్య ఇట్లా బామ్మర్ది మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారా అయ్యా? అమ్మ గిట్లా అందరు మంచిగానే ఉన్నారుగా మీరైతే? అందరం మంచిగానే ఉన్నాం అత్తమ్మ. అత్తమ్మ కూర్చోలేవు, నిలబడి మాట్లాడుతాను. ఏం కూర్చోవాలయ్యా? ఇక నీ ముందు ఏం కూర్చుంటా గానీ. ఇంకైతే ఇంటికి వచ్చిన మనుషులను కూర్చోమనుడు అయితే తెలియదు కానీ నా మీదకైతే కయ్య ఉరుతుంది. వచ్చి ఎంతసేపు అయితే అందే వచ్చి నాకు కూర్చోమని లేవు, నీళ్ళు తీసుకొని రాలేవు, గిట్లనే ఉంటుందా అని?
అబ్బో నాకేం తెలియదు, నీకైతే బాగా తెలుసు కదా. నువ్వైతే బో ఫస్ట్ చికెన్ అయితే తీసుకొని రాపో, వంట చేస్తా. మా అమ్మ ఎప్పుడు తిన్నదో ఏమో. ఏ చికెన్ ఎందుకు బిడ్డ, ఇప్పుడు రాంగా తినే వచ్చినా నేను అన్నం కానీ ఇప్పుడేం ఆకలి అవుతుందిలే కానీ అప్పటి వరకు తెప్పిద్ది కావాలంటే. అయ్యో గట్లుంటది అత్తమ్మ, రాక రాక మా ఇంటికి వత్తివి బా రోజులకు. ఎందుకయ్యా చికెన్, నేను మా అక్కడ తింటలేనమ్మా ఇంటి దగ్గర. ఇక చికెన్ కోసమే వచ్చిందా ఏంది? బిడ్డను చూడక బాగా రోజులు అవుతుంది, పానం కొట్టుకుంటాంది, ఇక చూసిపోదామని వచ్చిన. ఇక మీరేమో గట్రమ్మంటే వత్తనే లేరాయే, చూడబుద్దయ్యి పానం కట్టుకొని వచ్చినాయి. ఇక ఏ గంతే గంతే తీయత్తమ్మ, పానం కొట్టుకున్నప్పుడు రావాలి, చూడాలి, పోవాలి. నీ బిడ్డ కాదా కథ కాదా చెప్పు. ఏమోనయ్యా, ముచ్చట నీ ముచ్చట గంతే అంటది గాని అయితే పోయి తీసుకొని రాపో ఫస్ట్. నువ్వు పోయి తీసుకొని వస్తే వంట చేస్తా, తింటది. అట్లనే కొంచెం ఎక్కువనే తీసుకురా చికెన్, మళ్ళీ అత్తమ్మకు కూడా చెప్తా, ఇక ఇక్కడనే తింటది అత్తమ్మ కూడా. సరే సరే నే చెప్తా తీ మరి. ఇక పోయేత్తా గాని అత్తమ్మ కూసో, నువ్వు నీళ్ళు తాగు, కూసోపో. సరే సరే తీ అయ్యా. దాయ్ అమ్మ నీళ్ళు తాగు. పా బిడ్డ మరి. ఇంకానే అమ్మ తీసుకొని నీళ్ళు తాగు. తాగుతా తీ బిడ్డ. తాగే మరి, చాయ్ పెడతా. ఏ చాయ్ ఎందుకు బిడ్డ, చాయ్ వద్దు ఏమొద్దు కానీ. అబ్బో అన్న ఏమైందే బారోళ్ళకి వస్తా అన్నావు? తమ్మి ఇక బాగానే రోజులు అవుతుందిరా. ఏమైందిరా మరి, గిరాకీ మంచిగా అవుతుందా లేదా? ఏమైతుంది అన్న, ఒక్కో రోజు మంచిగా అవుతుంది, ఒక్కో రోజు మంచిగా కాదంతే. గంతే గంతే గాని ఇంతది కొట్టమంటావు అన్న మరి? ఒక కిలో అయితే కొట్టురా ముందైతే, చాలకపోతే మళ్ళీ అప్పటి వరకు వచ్చి సాయంత్రం తీసుకుపోతా గాని. సరేనే కిలో అయితే మరి కొట్టే ఉంచిండే, అగో కవర్లో పెట్టినా. అయ్యో అంతేనారా? ఎందుకే మరి ఇంకొక అరకిలో తీసుకోపోరా అది ఎక్స్ట్రా. గంత బరువు నేనేడ మోసుకొని పోతారా మళ్ళా? అగా అన్న నువ్వు భలేగున్నావు కానీ గా కిలోన్నర బరువు అవుతుందానే నీకు? గా చిన్న పోరగాళ్ళు మోసుకొని పోతారు, నువ్వు భలే అంటున్నావు ఏంది? అబ్బో నా వల్ల అయితే కాదు, గంత బరువు నేనేడ మోసుకొని పోతా. కావాలంటే అప్పటికి సాయంత్రం వచ్చి తీసుకొని పోతా కానీ నేను అసలుకి మోసుకొని పోను. సరే సరే నేను ఇష్టం మరి, తీసుకోపో మరి. గదే మరి. అగోనే చికెన్ తీసుకొచ్చిన అక్కడ పెట్టిన బయట. అయ్యో లోపల తీసుకొస్తే ఏమైతుంది, గడ బయట పెడితే గా కుక్కలు తీసుకొని పోవా? అయ్యో ఆగరాదే, గా చికెన్ కవర్ కి కొద్దిసేపు రెస్ట్ ఇయ్యొద్దా అని. రెస్ట్ కావాల్సింది గా చికెన్ కవర్ కి ఎందుకాయా నీకు? కదా నీకే రెస్ట్ కావాలి కదా ముందుగాల. పోవే, నీతో ఎవరు రాలే గాని ఇక్కడ తీసుకొచ్చిన చికెన్ అయితే పోయి వండుపో. వండుతా తీ, ఎందుకుండా ఇక తిన్న తర్వాత మళ్ళీ ఇంకో 2 వండుదూతి. నేను వండాలని కాదే, మీ అమ్మ ఎప్పుడు తిన్నదో ఏమో. నేను మీ అమ్మ గురించి ఆలోచించి చెప్తా అంటే నువ్వేందే నన్ను అంటాను? నీకు ఎప్పుడు నా మీదనే ఏందే, ఇప్పుడు నా మీదనే ఏందే నీ కళ్ళన్నీ? నన్ను ఒక మాట కూడా అన్నంది నీకు పానం ఊకోదు కదా? పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం నైట్ వండే వరకు నీ కళ్ళన్నీ నా మీదనే ఉంటాయి. మాసాల్తీ, ఇక నాకు వేరే పని ఏం లేదు కదా. భలేగంటాను నువ్వైతే. ఏమో నాకేదో పని లేనట్టు ఇక నీ మీదనే కళ్ళు అనేసి అంటున్నావా? మా చదువుతాను నువ్వైతే వంట చేయి ఫస్ట్. గా బగారేసి కొన్ని పూరీలు చెయ్యి. చేస్తా చేయకుంటే ఇంకేం చేస్తా మరి. ఇక నేను చేస్తా, నువ్వు తిందు. తినడానికే ఉన్నావు గాని నువ్వైతే. సరే గాని ఏమన్నా తీసుకురావాలా మరి, స్ప్రైట్ గిట్లా? స్ప్రైట్ ఎక్కువ తాగదు కానీ మా అమ్మ థమ్స్అప్ తీసుకురా, థమ్స్అప్ అయితే తాగుతుంది. తీసుకోతా చెప్పినావా మరి అమ్మకు? చెప్పిన తీయాగో అమ్మ అటే పోయింది, అత్తమ్మ దగ్గరే ఉంది మాట్లాడుతాంది. గట్లనా? సరే మరి పోయి తీసుకొని వస్తా మరి థమ్స్అప్. నువ్వు అదే తాగుతావా మళ్ళీ మజా గిట్ల ఏమైనా తీసుకురావాలా? నువ్వు మజా తాగుతావేమో, నీకు మజా ఇష్టం కదా. తీసుకురా, చిన్నది మజా బాటిల్ తీసుకురా ఒకటి. సరే మరి పోయి వస్తా. నువ్వైతే గాని తొందరగా వంట, ఆకలి అయితే అంది, జల్దీ చెయ్యి మరి. నీ కడుపు అయితే ఎప్పుడు వెళ్తే ఉంటది కానీ నువ్వైతే ఓలేవు, ఫస్ట్ తీసుకొని రాపో. పోతా అన్న తీయే. పోయిరా పో. ఇక రాంగా గట్లనే కొత్తిమీరను పుదీనా తీసుకొని రా. తీసుకొత్తా తీ. చూసిరా ఫ్రెండ్స్ మన వీడియో ఎట్లా అనిపించింది? మరి మీ ఇంట్లో కూడా ఇట్లాంటి బద్దకపు మనుషులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయుర్రి. మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయుర్రి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయుర్రి. మరి ఇంకా మీ ఇంట్లో కూడా ఎవరైనా బద్దకపు మనుషులు ఉంటే సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టుర్రి.
ఇంకా మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ వీడియోస్ అన్ని చూసుకుంటుండ్రి. బాయ్ బాయ్. వీడియో చూసిన తర్వాత లైక్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అందరికీ.